అదే విధంగా తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి ఇంత ఘనంగా, ఇంత అపూర్వంగా స్వాగతం పలికినందుకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అందరికీ. నంబర్ 217 రద్దు చేసి చెరువులు తిరిగి మత్స్యకారులకి స్వాధీనం చేయబోతున్నాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కెమికల్, ఫార్మా కంపెనీలు వ్యర్థాలు సముద్రంలో కలవకుండా పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నాను. వేట నిరుపేద సమయంలో అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని చెప్తున్నాము. అదేవిధంగా మత్స్యకారులకి బోట్లు, వలలు కూడా అందిస్తామని, సబ్సిడీలు ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నాము. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే బోట్లకి ఇన్సూరెన్స్, ఇంజన్లు, వలలు, GPS, ఐస్ బాక్స్లు ఇచ్చామో తిరిగి సబ్సిడీ రూపంలో అవన్నీ మీకు అందజేస్తామని మాట ఇస్తున్నాము. ఈ గ్రామంలో సీసీ రోడ్లు లేవు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ రోడ్లు తప్పకుండా వేయించుకుంటామని మీకు మాట ఇస్తున్నాను. ఈ గ్రామ ప్రజలకు, అధికారంలో ఉన్న ఈ గ్రామ ప్రజలకి శ్మశాన వాటికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు చేయలేదు. మనము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా శ్మశానానికి రోడ్డు వేయించుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమర్థవంతంగా సమపాళ్లలో సంక్షేమము ఒకవైపు, అభివృద్ధి మరోవైపు చేయగల సమర్థత చంద్రబాబు నాయుడు గారికే ఉంది. కాబట్టి ఆయన్ని మనం తప్పకుండా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, మనకి చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే ఎన్నో పథకాలు ఇచ్చారు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ముందుగా మహిళలకి మనము బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. 18 ఏళ్ళు దాటిన ప్రతి బిడ్డకి, ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు వస్తుంది. అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయి, ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలు చదువుకునే అవకాశం కోసం 15,000 రూపాయల లెక్కన చెల్లించబోతున్నారు. అలాగే ఇక్కడ చాలా మంది నా బిడ్డలతో సమానమైన యువకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పటిదాకా వాళ్ళందరి ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళని అసలు ఆపలేకపోతున్నాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మీ అందరికీ 20 లక్షల జాబ్స్ ఇస్తారని, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి నెల అందిస్తారని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతారని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ రైతులు ఉంటే వాళ్ళకి పెట్టుబడి కింద 20,000 లెక్కన చెల్లించబోతున్నారు. అన్న క్యాంటీన్లు మనకి నెల్లూరుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇంతకుముందు ఎంతో ఈజీగా ఉండేవి. ప్రతి ఒక్కరికి ఊర్ల నుంచి వెళ్ళిన వాళ్ళకి అవి తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నారు. జరుగుతుంది. వాలంటీర్లకి ఇప్పుడు 5,000 ఇస్తుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ఇచ్చి ఇప్పుడు ఎలాగైతే జరుగుతున్నాయో అలాగే వాళ్ళు వచ్చి మీ ఇంటికి అన్నీ అందిస్తారు. కాబట్టి కరెంట్ ఛార్జీలు పెరగవు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని
మనము చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి రావాలి. ఇంకా ముఖ్యంగా ఇంట్లో ఎంతమంది వేటకు వెళ్తే అంతమందికి మత్స్యకార భరోసా అందిస్తామని కూడా మీకు మాట ఇస్తున్నాను. తిరిగి గెలిచిన తర్వాత ఈ పెద్దపాలెం గ్రామానికి తిరిగి వస్తాను. మీ అభిమానం ఇంతకి రెండింతలు ఇంకా ఎక్కువగా ఉంటుందని